పొలిటికల్గా చిన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తున్నాడు అనేది ఒక ఈ మధ్యకాలంలో అనిపిస్తుంది. ఆయన వస్తే మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రచారం మొదలైంది. అంటే ఆయనకు హక్కు ఉంది, జాతీయ పార్టీ కాబట్టి. ఆయన జాతీయ అధ్యక్షుడు కూడా. తెలంగాణలో ఆయనకు ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఇంకా ఉన్నదని నేను అనుకుంటున్నా. ఆయన ఎలక్షన్లో పోటీ పెట్టినంత మాత్రాన ఆ ఓట్ బ్యాంక్ పోదు. ఆయన ఒక బలమైన వర్గాన్ని తయారు చేశాడు. ఆయన కానీ ఎన్టీ రామారావు గారు కానీ బీసీలలో వాళ్ళ విత్తనాలు వేశారు, బీసీలను ఎదగనిచ్చారు, మంత్రులను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు, లోకల్ బాడీస్లలో బీసీకి రిజర్వేషన్స్ పెట్టారు. 1/3 లీడర్షిప్ అనేది వచ్చింది. ఆనాడు యువకులంతా ఇవాళ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ అయ్యారు. కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. తర్వాత మైగ్రేషన్ బాగా జరిగింది. మైగ్రేషన్ జరిగింది కాబట్టి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా టీడీపీని ఓన్ చేసుకుంటారు. కాబట్టి టీడీపీ అనేది మళ్ళీ బలమైన శక్తిగా ఎదగడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఈ 5 ఏళ్ళు సత్సంబంధాలు కనుక చంద్రబాబు నాయుడుకు, మోడీకి మంచిగా ఉంటే ఇదే కూటమి ఒక బలమైన శక్తిగా వస్తుంది తెలంగాణలో. ఈ బలమైన శక్తి ఇటు బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ని ఎదుర్కోవాలి. ఈ ట్రయాంగిల్ ఫైట్ అనేది జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ జరగడం వల్ల లాభం కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. ఎందుకవుతుంది అంటే నెగటివ్ ఓట్ చీలిపోతుంది. యాంటీ ఇన్కంబెన్సీ చాలా వస్తుంది కాంగ్రెస్కి. యాంటీ ఇన్కంబెన్సీ ఇటు ఆ వర్గానికి ఈ వర్గానికి చీలిపోతుంది. మొన్న తెలివిగా రేవంత్ రెడ్డి, మోడీ ఒక రహస్యమైన ప్రణాళిక పెట్టుకొని తెలంగాణలో యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోకుండా చూడగలిగారు. అదే కేసీఆర్ పతనానికి కారణం, ఓడిపోవడానికి. అది ఆయనకు అర్థం కాలేదు, అటు బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు అర్థం కాలేదు. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో వాళ్ళ దగ్గర స్ట్రాటజీ లేదు. ఇక్కడ ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో ట్రయాంగిల్ ఫైట్ అనేది బీజేపీ ఒంటరిగా వస్తే ట్రయాంగిల్ ఫైట్ ఉండదు. బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెసే ఉంటుంది. బీజేపీ టీడీపీతోని జనసేనతో కలిసి వస్తే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఫైట్లో లబ్ధి పొందేది అధికార పార్టీ. అందుకే రేవంత్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నాడు, నేను 10 సంవత్సరాలు ఉంటాను అని. పరోక్షంగా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. ఒకవేళ కాంగ్రెస్లో కనుక వర్గపోరు ఎక్కువై రేవంత్ రెడ్డిని తొలగించినట్టయితే ఆ కూటమికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే బీజేపీ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన మళ్ళీ టీడీపీకి పోతాడు. తను పోయి టీడీపీ నుంచి ఆ లీడ్ చేస్తాడు. ఒకవేళ కనుక ఇక్కడ ఆయన దించేసే కాన్స్పిరసీ జరిగినట్టయితే కాంగ్రెస్లో కాన్స్పిరసీ జరుగుతుందని చెప్పి ఆయన అన్నారు కదా. ప్రతిరోజు అభద్రతతోనే ఉంటున్నాడు ఆయన. ఎందుకు అనంటే నాకు అందిన సమాచారం, నాకు తెలిసింది, నేను ఈ ఎన్నికలప్పుడు పరిశీలించిన దాని ప్రకారం 35-36 మంది మాత్రమే రేవంత్ రెడ్డికి సంబంధించిన స్ట్రాంగ్గా నిలబడే ఎమ్మెల్యేలు ఉన్నారు. పర్సనల్గా ఆయన ఎడిపోతాడు. ఇప్పుడైతే ఇంకొంతకాలం తర్వాత చెప్పలేము. అందుకే ఆయన అభద్రతతోని ఇంకొక 25-26 మందిని బీఆర్ఎస్ నుంచి లాగగలిగి వాళ్ళకు నిధులు ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు తనతో ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే దించడానికి ప్రయత్నం చేయరు. కాంగ్రెస్లో ఈయన దించడానికి ప్రయత్నం చేయరు. అదే ప్రయత్నం చేస్తున్నట్టున్నారుగా. ఎందుకు చేస్తున్నాడంటే వాస్తవంగా ఇది ఏమంటుంది, దీన్ని ఈ యాంటీ డిఫెక్షన్ ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ. దాన్ని బలంగా అమలు చేస్తా అన్నది రాహుల్ గాంధీ. ఈయన చేయకూడదు అది ఈ పని. కానీ దాంట్లో క్లాజ్ ఉందిగా, ఏమని 2/3 రాలే కదా. 2/3 వస్తే వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కరితో మాట్లాడుకొని 2/3 వచ్చినాక పోవచ్చు. ఇంకో 2/3 వచ్చినా కూడా పార్టీ విలీనమైనట్టు కాదు. కేవలం ఆ లెజిస్లేచర్ పార్టీ, అదే లెజిస్లేచర్ అసెంబ్లీలో లెజిస్లేచర్ పార్టీ విలీనమైనట్టు. అదైతే పర్వాలేదు, కానీ అది జరుగుతలేదు కదా. ఇప్పటివరకు పోయింది 10-11 మందే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి చేయకూడదు కదా అది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది కాంగ్రెస్, ఇంప్లిమెంట్ చేస్తా అన్నది రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి చెప్పాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు, మా దానిలోకి ఎవరైనా వస్తే రిజైన్ చేసి రావాలన్నాడు. కేశవరావు గారు కూడా దాన్ని అనుసరించాడు. మరి ఎందుకు ఇంత తెగబడ్డాడు రేవంత్ రెడ్డి అంటే ఒక అభద్రతా భావం, ఒక థ్రెట్ ఇవ్వాలి కాంగ్రెస్కి. కానీ ఆయన ఒక మాట చెప్తున్నారు, నేనైతే టచ్ చేయను, నన్ను టచ్ చేసిన తర్వాత నేను ఆగను. అది మనిషి స్వభావం. అది ఇప్పుడు టచ్ చేశాడు కేసీఆర్, కుట్ర పడుతున్నాడు పడగొట్టడానికి, అందుకే నేను ఇది చేశాను. కేసీఆర్ ఏం చేయలేదు, ఏం టచ్ చేశాడు ఆయన దాన్ని చదువుకోవడానికి. అంటే పడగొడతాను ప్రభుత్వాన్ని అన్నారు ఆయన అనలే కదా. ఈ ప్రభుత్వం ఉండదు అని అన్నారు. అవును, ఉండదు అంటే దాని అర్థం మేము పడగొడతామని కాదు. వాళ్ళకి ఆ శక్తి లేదు. టీఆర్ఎస్కు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఎప్పుడూ లేదు. పడగొట్టాలనే ఆలోచన కూడా కేసీఆర్, కేటీఆర్కు ఉన్నట్టు నాకు తెలియదు. బట్ కడియం సేర్ మొదలుపెట్టాడు.
అవును. తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఇది 5 ఏళ్ళు ఉండదు అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు. నేను కూడా అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ పొంగులేటో ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్కో కొంత శక్తులను కూడగట్టుకొని ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంటుంది అని. బట్ అది జరుగుతుందని మనకు ఎట్లా అనుమానం వస్తున్నదంటే రేవంత్ రెడ్డి యొక్క మూమెంట్స్ వల్ల అనుమానం వస్తుంది. ఓకే. రేవంత్ రెడ్డి ఎందుకు అభద్రతా భావానికి లోనవుతున్నాడు, ఎందుకు వీళ్ళందరినీ తన వైపు తెచ్చుకుంటున్నాడు అంటే కాంగ్రెస్లో తను శాశ్వతంగా ఉండలేకపోవచ్చు అనే ఒక అభద్రతా భావం. అవసరమైతే తనకు 8 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే బీజేపీ నుంచి కూడా తీసుకోవడానికి ఆయన వెనుకాడాడు. అయితే ఒక థ్రెట్ ఆయన కాంగ్రెస్కి ఇవ్వదలుచుకున్నాడు. మీరు నన్ను ముట్టుకుంటే మాత్రం నేను ఈ ఎమ్మెల్యేలు అందరినీ నా దిక్కు తెచ్చుకొని నా మనసులో కూడా పెట్టుకొని నేను ప్రభుత్వాన్ని కాపాడుకుంటాను, మీరు నన్ను ఏం చేయలేరు అనేది చెప్పారంటారా, చెప్తారంటారా? ఇండైరెక్ట్గానే ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు. ఇచ్చినట్టేనా? ఆ విషయంలో ఆయన తప్పట్టాల్సిన అవసరం లేదు. అసలు ఇచ్చినట్టేనా? ఇచ్చినట్టే. ఇస్తే అధిష్టానం ఒప్పుకుంటుందా కాంగ్రెస్? అంటే ఒక స్టేజ్ వరకు అధికారంలోకి వచ్చేదాకా అధిష్టానం అవసరం. అది పైకి వచ్చినాక అధిష్టానం కనుక ఈయనను అనుమానిస్తున్నప్పుడు తనను తను బలోపేతం చేసుకోవడం అవసరం. ఎందుకు అనుమానించింది అంటే బీజేపీలో ఒక 4-5 సీట్లలో ఎంపీలు గెలవడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకారం అందించాడు. రేపు కేసీ వేణుగోపాల్ విచారణ కమిటీ ముందట ఇవన్నీ బట్టబయలైతాయి. ఒక సాక్షాత్తు చెప్పినట్టున్నారుగా మొన్న తన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆయనను అనుమానిస్తూ ఎంక్వైరీ పెట్టడం అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన అది బట్టబయలు చేస్తున్నది. ఆయన అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ఎవరిని నమ్మదండి. కాంగ్రెస్ ఎవరిని నమ్మదు. ఎవరైనా భద్రతతో ఉండాల్సిందే. చెన్నారెడ్డి లాంటి ఉద్దండుడే 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తెస్తే 10 నెలల్లో ఒకసారి 13 నెలలకు ఒకసారి అంటే అక్కడ స్ట్రాంగ్ లేదు కాబట్టి ఈ మాత్రం ఉంది. అదర్వైజ్ ఏది ఉన్నా రేవంత్ రెడ్డిది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. అందుకే ఆయన సీట్ను ఆయన కాపాడుకోవడానికి కేసీఆర్ ఏమో ఓటుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మొదలుపెట్టిండో నా ఎమ్మెల్యేలను మింగేస్తారు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పడగొడతాడని తన సీటును కాపాడుకోవడానికి ఆయనే చేశాడు. రేవంత్ రెడ్డి సీటును కాపాడుకోవడానికి ఈయన చేస్తాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2018లో చేసింది కాంగ్రెస్ పార్టీని అవసరం లేకపోతే తీసుకున్నాడు కదా కేసీఆర్ 12 మందిని. చాలా తప్పులు చేశారు ఆయన. అంటే ఇంత పుస్తకం రాయొచ్చు. 2వ టర్మ్లో ఆయన చేసిన తప్పులు ఎన్ని అని మనం లెక్క పెడితే ఒక 300-400 పేజీల బుక్ రాయొచ్చు. ఒక్కొక్క తప్పు ఒక పేజీ పెట్టుకో. ప్రజాక్షేత్రంలో శిక్ష వేశారు. ఇంకేంది శిక్ష వేసినా కూడా గుణపాఠాలు తీసుకోవాలి. అయితే మొదటిసారి నేను అభినందిస్తున్నా ఏంటంటే అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకొని ఎంట్రీ ఇచ్చాడు. ఇది నేను కోరుకున్న మార్పుల్లో మొదటిది. చూద్దాం రాబోయే రోజుల్లో. ఇంకొక కోణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది సాధ్యం కాదు. ఆ పని ఎవరు చేయరు. కేసీఆర్ చేయడు, జైల్లో ఉన్న కవిత దాన్ని సపోర్ట్ చేయదు, కేటీఆర్ అసలే చేయడు. మరి ఎందుకు చాలా బలంగా వినిపిస్తుంది ఇది? 16% పడిపోయింది ఓట్ బ్యాంక్, ఇంకా ఆ పార్టీ నిలవదని. అది తప్పండి. 16% పడిపోలే. ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడూ క్రైటీరియా కాదు. ఆయన ఒక రాంగ్ స్ట్రాటజీతో పోయిండు. కేంద్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు లోక్సభకు అక్కడ నువ్వు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా, నువ్వు ఏది కాదంటే నిన్ను ఎందుకు ప్రజలు నమ్ముతారు? నువ్వు ఈ కుంపట్లో లేవు, ఆ కూటమిలో లేవు. అది పెద్ద బ్లండర్. ఆ బ్లండర్ ఎవరెవరు ఒక్క కేసీఆర్ కాదు, జగన్ అదే బ్లండర్ చేశాడు, కేసీఆర్ అదే చేశాడు, నవీన్ పట్నాయక్ అదే చేశాడు. ఈ బ్లండర్ చేసిన వాళ్ళందరూ తుడిచిపెట్టుకోవాలి. మొత్తం కంట్రీ వైజ్ అదే ఉందండి సినారియో. అంటే ఎటో ఒక దిక్కు ఉండాలి. ఆ ఒడ్డున ఉంటావా, ఈ ఒడ్డున ఉంటావా? నేను ఏ ఒడ్డున ఉంటానంటే నిన్ను ఎందుకు పట్టించుకుంటారు ప్రజలు? సార్ రీసెంట్గా కేటీఆర్ అలాగే హరీష్ రావు వెళ్ళి 4-5 రోజులు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నారు. మొత్తం సెట్ అయిపోయింది. బీజేపీతో విలీనం కావటానికి అనేది బాగా ప్రచారం అయింది. దానికి వాళ్ళు ఏమీ చెప్పలేదు, మేము కలిసామని మాత్రం చెప్పలేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే కవితను జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఉన్న అన్ని అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ పార్టీని తాకట్టు పెట్టడానికి మాత్రం వాళ్ళ లోపల ఆలోచన లేదు, వాళ్ళు చేయలేదు. నేను పర్సనల్ కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళు పార్టీని విలీనం చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు బీఆర్ఎస్లో. మళ్ళీ బీఆర్ఎస్ బదులు టీఆర్ఎస్ పెట్టుకుందామనే ఆలోచన ఉంది తప్ప దాన్ని విలీనం చేయాలని ఆలోచన. అది సాధ్యం అవుతుందా ఇప్పుడు? అది సాధ్యం అంటే ఫ్రీజ్ చేశారు, కొంతకాలం పాటు ఫ్రీజ్లో ఉంటుంది. ఈ పార్టీ కాబట్టి మళ్ళీ దాన్ని రిలాక్స్ చేయొచ్చు. చేస్తే అది కూడా మళ్ళీ నరేంద్ర మోడీ ఆశిస్తూనే జరగాలి. ఇంకా సత్సంబంధాలు అయితే మొదలు కాలేదు నరేంద్ర మోడీకును కేసీఆర్కి. అవి మొదలైనప్పుడు బహుశా ఇది కూడా ఒకటి అవుతుందేమో. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు.
ఆంధ్రప్రదేశ్లో ఏదో అల్లకొలం జరిగిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని. దానికి ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు. బట్ గురువుగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం దూరంగా ఉన్నాడేంది? అంటే కేసీఆర్ అంటి ముట్టకుండానే ఉంటున్నాడు అన్నిటికీ. అది నిష్క్రియాపరత్వం అంటాం కదా, అది కరెక్ట్ కాదు. అది ప్రతి విషయంలో స్పందించాలి, అందరు చూస్తారు. బట్ ఒకటి ఆయన తెలంగాణ దాటి వేరే ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు. అని అనుకుంటున్నారు కానీ బట్ ఏపీలో వెళ్ళి పెడుతున్నారు కదా. మొన్న ఎలక్షన్ ముందు కూడా సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి అడిగాను. కేసీఆర్కు ఈ అనుభవాల తర్వాత ఇప్పుడు ఆయన పార్టీ పతనమై ఎలక్షన్స్లో ఓడిపోయి పార్లమెంట్లో ఒక్క సీట్ రాని పరిస్థితి, ఇంకా ఆయన తెలంగాణ బౌండరీ దాటి ఆలోచిస్తాడని నేను అనుకోను. మళ్ళీ తను ఎట్లా శక్తివంతుడు కావాలనేది అయితే టీఆర్ఎస్ బలం అనేది పోయే ఎమ్మెల్యేలల్లో ఎమ్మెల్సీలల్లో ఓడిపోయిన ఎంపీలల్లో లేదు. టీఆర్ఎస్ బలం అనేది మారుతున్న ప్రజల ఆలోచనలలో ఉంది. ఇప్పుడు రాబోయే రోజులల్లో పికప్ అయ్యేది టీఆర్ఎస్, పతనమయ్యేది కాంగ్రెస్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నట్టేనా? ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయో లేదో మనకు తెలియదు. ఒకరికొకరికి ఇప్పుడు చేసుకునేది కూడా ఏం లేదు కదా. ఇప్పుడు కంటిన్యూ స్నేహం కొనసాగించాలని కేసీఆర్ అనుకోవచ్చు. దానివల్ల జగన్కి వచ్చే లాభం ఏంది, కొనసాగించడం వల్ల కేసీఆర్కి వచ్చే లాభం ఏంది? అంటే ఇక్కడ మీరు ఇందాక 3 పేర్లు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కానీ వీళ్ళు జగన్ మనుషులు. వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు అనేది జగన్ను ఉపయోగించుకొని. జగన్ కూడా అటువంటి ఆలోచన ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ రాజకీయాలలో ఏలు పెడతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. ఒక మాట అన్నాడు, నేను అసలు హిమాలయాస్కి వెళ్ళిపోదాం అనుకున్నా ఇదంతా చూసి, కానీ ఓట్ పర్సెంటేజ్ చూస్తే 39% ఉంది. అంతమంది ప్రజలను ఎట్లా వదిలిపెట్టాలని మళ్ళీ ఆయన అక్కడ చైతన్యం తేవడానికి, ఎదగడానికి, పాదయాత్రలకు వాటికి పనికొస్తాడు. ఇద్దరు కూడా ఇంకో రాష్ట్ర రాజకీయాలలో ఏలు పెడతారని నేనైతే అనుకోవట్లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.